ఆల్కిమో ఫ్యామిలీ మెంబర్స్ మనము ఇప్పుడు మనకు RXNలు రాబోతున్నాయి. దానిలో మనం ఒకటి ట్రస్ట్ వాలెట్ ఒకటి ఉంది. మనం ఇవాళ ట్రస్ట్ వాలెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మళ్ళీ ఆ ట్రస్ట్ వాలెట్లో మన కాయిన్ ఏ విధంగా లోడ్ ట్రస్ట్ వాలెట్లో మనము ఏ విధంగా కాంట్రాక్ట్ అడ్రస్ను ఏ విధంగా కాపీ పేస్ట్ చేయాలి, మన యాడ్ ఏ విధంగా చేసుకోవాలనే విషయం పైన మనము నేర్చుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లే స్టోర్కు క్లిక్ చేసేసి ప్లే స్టోర్లో ఇక్కడ ట్రస్ట్ వాలెట్ అని కొట్టాలి. ట్రస్ట్ వాలెట్ కొట్టుడుతున్న పైన ఇక్కడ వచ్చేస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, దీన్ని టచ్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంది నా మొబైల్లో, అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసుకుంటున్నాం. మీరు ఆ విధంగానే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని వస్తుంది, అప్పుడు ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ RXNలో మనకు వచ్చాయి కాబట్టి RXNలో లోపల మనకు కాయిన్ లాంచ్ అవుతుంది కాబట్టి RXNలో మనము రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అయితే ఇప్పుడు మనము బిట్ మార్ట్లో చేసుకుందాము. ఏ విధంగా చేసుకున్నాను అనే వీడియో చూశారు. ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఏ విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవాలి, దానిలో మనము ఏ విధంగా చేసుకోవాలనే విషయం పైన ఇక్కడ నేర్చుకున్నాం. ఫస్ట్ ట్రస్ట్ వాలెట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్తోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని వస్తుంది. వేడి చేద్దాం కొద్దిగా. ఓపెన్ అని వచ్చింది, దాన్ని ఓపెన్ చేసాము. ఇక్కడ కోడ్ ఏదో మీకు స్క్రీన్ లాక్ ఉంటే లాక్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నాకు ఉంది, మీకు కొత్తగా చూపిస్తున్నాను నేను. ఇది ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అని ఉంటుంది, లేకుంటే వాలెట్ క్రియేట్ అని ఉంటుంది. దాన్ని ప్లస్కు నొక్కాక ఈ విధంగా రావడం జరుగుతుంది. యాడ్ ఎగ్జిట్ వాలెట్ అంటే ఆల్రెడీ మీకు వాలెట్ ఉంటే ఇక్కడ వాలెట్ను ఎగ్జిట్ వాలెట్గా చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇప్పుడు క్రియేట్ న్యూ వాలెట్లో టచ్ చేయాలి. క్రియేట్ న్యూ వాలెట్లో టచ్ చేశాక ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది ఎంచుకోండి, సీక్రెట్ కోడ్ పైన సీక్రెట్ కోడ్ పైన మీకు ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసి ఉంటేనే మీకు బ్యాకప్ ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బ్యాకప్ అనేది గూగుల్ డ్రైవ్ కాకుండా ఫస్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. బ్యాకప్ మాన్యువల్గా చేసుకోవడానికి బ్యాకప్ ఇది చూసుకోండి. తర్వాత చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ టర్మ్ కండిషన్స్ ఉంటాయి. రైట్ మార్క్ ఇట్లా వచ్చేటట్టు అన్నీ దానిపైన ఇట్లా ఒకటి రైట్ మార్క్, రెండోది, మూడోది, 3 పెట్టాక ఇక్కడ బ్లూ వస్తుంది. దీన్ని కంటిన్యూ చేయండి. చేశాక మీకు ఇక్కడ ఒక 12 వర్డ్స్ వస్తాయి, దాన్ని కాపీ చేసేయండి. కాపీ చేసుకున్న తర్వాత మీ ఏదో వాట్సాప్లో తీసుకెళ్ళి సెండ్ చేసుకోండి. ఏదో వాట్సాప్లో ఇది ఎప్పటికీ మీరు జాగ్రత్తగా దాచి పెట్టుకోవాల్సింది. ఇది పోతే ఒకవేళ మీకు ట్రస్ట్ వాలెట్ పోయినట్టే. కంపల్సరీ ఇది బుక్లో వస్తుందో రాసుకొని పెట్టుకోండి. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది నేను వట్టి మీరు నేర్పించడానికి చేస్తున్నా తప్ప ఇది ఏం ఒరిజినల్ కాదు. ఇక్కడ సెండ్ చేసుకోండి, ఏదో వాట్సాప్లో మీకు రాసుకొని పెట్టుకోండి. అయిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఎప్పుడు బయటికి వస్తే మళ్ళీ మీ కోడ్ అడుగుతుంది, ఆ కోడ్ కొట్టేయండి. ఇక్కడ చేశాక కంటిన్యూను నొక్కండి. ఇక్కడ అయితే సీరియల్ వైజ్గా వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఏమన్నాడు, ప్లీజ్ కరెక్ట్ ఆన్సర్ ద బిలో సెడ్ స్పేస్ ఫస్ట్ది అంటుండు. ఫస్ట్ది ఏమొచ్చిందో అది నొక్కమంటుండు. ఫస్ట్ది ఈ విధంగా ఫస్ట్ది. ఫోర్త్ వర్డ్ ఏంది ఉందో అది నొక్కమంటుండు. ఫోర్త్ వర్డ్ వచ్చేసి
నొక్కాం. మళ్ళీ సెవెంత్ వర్డ్ ఏమున్నది, సెవెంత్ వర్డ్స్లో ఇది ఇటు అటు కావచ్చు. ఇక్కడ చూసుకొని మీ వాట్సాప్లో పెట్టుకున్నటువంటి దాన్ని చూసుకొని చేయండి. 10th వర్డ్ ఇక్కడ మళ్ళీ మేము బ్యాక్ పోయినాం కాబట్టి మళ్ళీ కోడ్ అడిగింది. ఇక్కడ కొట్టేసి బ్లూను టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ యూజింగ్ ట్రస్ట్ వాలెట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత మీకు ఇక్కడ ట్రస్ట్ వాలెట్ అనేది వచ్చేసింది. ట్రస్ట్ వాలెట్ వచ్చాక మీరు ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ నేమ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మనము ఓపెన్ చేసింది నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని 3 స్టార్స్ ఉన్నాయి, దాన్ని నొక్కితే దీనికి టచ్ చేస్తే ఇక్కడ నేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనేది ఇట్లా మీ ఇష్టం ఉన్నది ఏది నేమ్ ఉందో ఆ నేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా నేమ్ రాసుకొని పైన రైట్ మార్క్ టచ్ చేస్తే ఇక్కడ నేమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం వాలిడ్ చేసాము. అయితే దీనిలో మనకు కీబోర్డ్ కాయిన్ అనేది లేదు. లేకపోతే మనం ఏం చేయాలి, మనకు కీబోర్డ్ కాయిన్ ట్రస్ట్ కాంటాక్ట్ అడ్రస్ కావాలి. కీబోర్డ్ కాయిన్ కాంటాక్ట్ అడ్రస్ అనేది సైట్లో ఉంది. నేను మళ్ళీ మీ కాంటాక్ట్ అడ్రస్ అనేది వాట్సాప్లో పెడతా. కాంటాక్ట్ అడ్రస్ మనం తీసుకోవాలి. ఫస్ట్ కాంటాక్ట్ అడ్రస్ ఇది కాంటాక్ట్ అడ్రస్. నేను కాంటాక్ట్ అడ్రస్ సపరేట్గా పెడతా. ఇప్పుడైతే కాపీ చేసుకున్నాను ఇక్కడి నుంచి. ఈ కాంటాక్ట్ అడ్రస్ కాపీ చేశాక మళ్ళీ మనం బ్యాక్ ట్రస్ట్ వాలెట్లో వెళ్ళిపోదాం. మళ్ళీ ఇక్కడ కోడ్ అడుగుతుంది. ఎప్పుడు బయటికి వచ్చి మళ్ళీ కోడ్ అడుగుతుంది. మనము ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది కదా, మనకి పైకి ఇక్కడ మేనేజ్ క్రిప్టో ఉంటుంది. మేనేజ్ క్రిప్టో టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు ఆన్లో ఉన్నటువంటి ఈ కాయిన్స్ మనం ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్కు టచ్ చేయాలి. పైన ప్లస్ ఉంది. చేశాక ఇక్కడ ఎథీరియం అని ఉంది, దాన్ని మనం BNBగా మార్చుకొని ఇక్కడ పేస్ట్ ఆల్రెడీ కాపీ చేసాం కాబట్టి ఇక్కడ పేస్ట్ నొక్కితే ఆటోమేటిక్ ఇక్కడ మీకు అడ్రస్ పోయింది. ఇక్కడ కీబోర్డ్ కాయిన్ వచ్చేసి KBC మన కాయిన్ పేరు 18+ ఇంపోర్ట్ చేస్తే ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు రిసీవ్లో కొడితే రిసీవ్ అడ్రస్ వచ్చేసింది. ఇక్కడ సెండ్ అంటే సెండ్ వస్తుంది. మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి మనం చూసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ పేజ్కి వచ్చి చెక్ చేసుకుందాం. ఇక చూడండి, ఇక్కడ KBC స్మార్ట్ BNB స్మార్ట్ చైన్లో KBC అనేది ఇక్కడ మనకు కాయిన్ రావడం జరిగింది. ఇప్పుడు మనము నేర్చుకున్నది ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్, ట్రస్ట్ వాలెట్ ఏ విధంగా చేసుకోవాలి, మళ్ళీ దానిలో కాయిన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనే విషయం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రతి ఒక్కరికి పంపండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.